హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మా మమ్మీ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసింది. మా మమ్మీ బగారా రైస్ అయితే చాలా బాగా చేస్తది. అదే చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ కాంబినేషన్ అయితే. ఇప్పుడైతే నేను బగారా రైస్ చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మమ్మీ అయితే బగారా రైస్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అందుకే మీ ముందుకొచ్చేసాను నేను బగారా రైస్ చూపిద్దామనేసి. ఫస్ట్ అయితే మా మమ్మీ నెయ్యేసింది ఒక గిన్నెలో. నెయ్యితో పాటు నూనె గూడా ఏసింది. "అదేంటి మమ్మీ నెయ్యి, నూనె 2 కలిపేస్తున్నావు" అని అయితే నేనడిగాను. బగారా రైస్‌కి అలా ఏస్తేనే ఫ్లేవర్ అనేది బావుంటుందనైతే చెప్పింది. ఇవైతే బిర్యానీ సరుకులు నార్మల్‌గా బిర్యానీ ఆకు, ఏవైతే బిర్యానీ సరుకులుంటాయో అవి. అవి గూడా ఆ గిన్నెలో ఏసేసింది నెయ్యి, నూనె ఉన్న దాంట్లో. వేసిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంది కొన్ని. ఆ ఆనియన్స్ ఇంకా మిర్చి అయితే ఏసేసింది. ఏ కూరైనా టమాటాలేస్తే పసుపయితే ఏసింది నెక్స్ట్. పసుపు తర్వాత పసుపుతో పాటు అల్లం పేస్ట్ కూడా ఏసింది. నాకెందుకో టొమాటోస్ ఏస్తే నచ్చదు. ఎందుకంటే టొమాటోస్ ఏస్తే ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్‌గా వస్తది. లైక్ తియ్యగా. అందుకే నేను టొమాటోస్ అంత ఎంకరేజ్ జెయ్యను. మా మమ్మీకి కూడా చెప్తాను వద్దు టొమాటోస్ అయితే ఎయ్యకు అనేసి. ఆ తర్వాత పుదీనా అయితే ఏసేసింది. పుదీనా ఏసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకుంది. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమేస్తుందో చూడాలి. ఆ! అదైతే ఫ్రై అయిన తర్వాత మేమేం చేసామంటే మిక్స్ చేసాం. మిక్స్ చేసిన తర్వాత ఏం చేసామంటే మా మమ్మీ అయితే గ్లాసుల లెక్క కొలిసి పెట్టుకుంటుంది బియ్యము. అంటే 1 కేజీ గ్లా 1 కేజీ రైస్‌కి మా మమ్మీ అయితే 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఏసింది. ఇక్కడ చూడండి మీరే 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఏస్తుంది. 1 కేజీ బాస్మతి రైస్ బియ్యంతోనే చేస్తున్నాం మేమైతే. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బగారా రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో టొమాటోస్ అవన్నీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఫ్లేవర్ అనేది తియ్యగా లేకుండా లైక్ టొమాటోస్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వచ్చిద్ది. ఒకసారి మీరైతే టొమాటోస్ లేకుండా ఒకసారి ట్రై చేయండి. ప్లెయిన్ బగారా రైస్ ఇది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఆ తర్వాత మసాలా ఏసైతే మిక్స్ చేసింది. ఈ మసాలా మా మమ్మీయే ప్రిపేర్ చేసింది. అది కూడా మీకు వీడియో పెడతాను ఎలా చేసింది ఏంటి అనేది. మా మమ్మీయే ప్రతి ఒక్క నాన్ వెజ్ కర్రీస్‌లో గానీ మా మమ్మీయే ప్రిపేర్ చేసి పెడుతుందనమాట మసాలా. ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దాంట్లో ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీలో ఏస్తది. ఇప్పుడది మంచిగా తెర్లుతున్నప్పుడు మనం బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి దాంట్లో. అది మంచిగా ఉడకాలి బాస్మతి రైస్ అనేది. ఇప్పుడు మా మమ్మీ అయితే 5 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంది. దాంతో పాటు 9 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంది. అట్లా తీసుకుంటే కొలత అనేది కరెక్ట్‌గా వస్తుంది. రైస్ అనేది పలుగ్గా లేకుండా లేదా మెత్తగా అవ్వకుండా మంచిగా ఫ్లేవర్‌ఫుల్‌గా అయితే వస్తది. హ్మ్. ఇప్పుడైతే బగారా రైస్ మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం కొత్తిమీర, ఇంకా పుదీనా అయితే దాంట్లో యేసుకుందాం మంచిగా ఫ్లేవర్ కోసం. చూద్దాం ఎలా ఉంటదో టేస్ట్ గూడా. మొత్తానికి బగారా రైస్ అయితే చేయడం అయిపోయింది గాబట్టి, ఇప్పుడు తినే సమయం అయితే దగ్గర పడింది. సో, ఇప్పుడు ఎలా ఉంటదో టేస్ట్ చేసి చూడాలి. మా మమ్మీ అయితే ఇక్కడ అందరికీ వడ్డిస్తుంది. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. బగారా రైస్‌లోకి మేమైతే చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం. చికెన్ కర్రీ కూడా మీకు వీడియో పెడతాను నెక్స్ట్ టైము. ఈసారి కుదరలేదు. ఇక్కడైతే మా మమ్మీ చికెన్ కర్రీ కూడా వడ్డిస్తుంది నా కోసం. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మన తినే సమయం కూడా దగ్గర పడింది. ఇక లేట్ ఎందుకు చేయడం తినేద్దాం. నేనైతే లెగ్ పీస్ అయితే ఎంచుకున్నాను. లెగ్ పీసు చాలా చాలా నచ్చిద్ది నాకెందుకో తెలీదు గానీ. మీలో లెగ్ పీస్‌కి ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చూసాను నేను. చాలా అంటే చాలా బావుంది. నా ఫేస్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్ బట్టే మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. ఇక మా అమ్మమ్మని అడుగుదాం వచ్చేసేయండి. మా అమ్మమ్మ కూడా చాలా బావుందనైతే చెప్తుంది. ఇక్కడ వినండి మీరే. అబ్బా!
సూపర్.